హలో నేను సిఎస్ రావు. ప్రస్తుత జనరేషను ఖచ్చితంగా చూడాల్సినటువంటి న్యూస్ ఇది. ఎందుకనంటే ప్రస్తుతం సమాజం ఎలా ఉంది, పోకడ ఎలా ఉంది, తాము ఎలా ఉండాలి అనేది నేర్చుకోవడానికి ఈ న్యూస్ పనికొస్తుంది. అందుకే ఖచ్చితంగా ఇప్పుడు ఉండేటువంటి తరుణం చూడాల్సినటువంటి న్యూస్, పాటించాల్సినటువంటి అంశాలు. ఎందుకనంటే తాజాగా సివిల్ రేట్ లేదని చెప్పేసి ఎస్బీఐ ఉద్యోగానికి ఎంపికైనటువంటి యువకుడిని వెనక్కి పంపించేసింది. ఆ ఉద్యోగాన్ని రద్దు చేసేసింది సివిల్ రేట్ లేదని. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక అయితే సివిల్ రేట్ లేదని చెప్పేసి ఆ ఉద్యోగాన్నే రద్దు చేయడం అనేది ఒక సంచలనం అయితే, దాని మీద సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్తే కోర్టు దాన్ని సమర్థించడం అనేది మరొక సంచలనం. ఇదొక అంశం. రెండు, జనరల్గా పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చేసుకోమంటారు. కానీ ఇప్పుడు యువతులు ఎలా ఉన్నారు తెలుసా? క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు లేదంటే అప్పులు, రుణాలు, వీటన్నిటి పట్ల ఎలా ఉన్నాడు యువకుడు అనేది చూస్తున్నారు. దానికి బెంచ్ మార్క్ ఏంటంటే సిబిల్. ఈ సిబిల్ రేటు సరిగ్గా లేదని చెప్పేసి కుదిరినటువంటి పెళ్ళినే రద్దు చేసుకుంది ఒక యువతి. సో కాబట్టి ఇలాంటివి విన్న తర్వాత ప్రజెంట్ జనరేషన్, ఇప్పుడున్నటువంటి యువత ఖచ్చితంగా ఈ న్యూస్ చూడాలి అని చెప్పి నేను అందుకే చెప్పాను. ఈ న్యూస్కి సంబంధించి ఏంటి అనేది ఆల్రెడీ అఫీషియల్గా న్యూస్ వచ్చేసింది, అన్ని చోట్ల వచ్చేసింది. ఆ న్యూస్ని మీకు ఇంకోసారి గుర్తు చేస్తాను నేను. అంటే ఈ నేటి యువత ఎంత డిసిప్లిన్గా ఉండాలి, ఎక్కడ డిసిప్లిన్గా ఉండాలి అనేది ఒక అవగాహన వస్తుంది. సో సిబిల్ రేట్ అనేది జనరల్గా మనం అనుకునేది ఏంటంటే సిబిల్ రేట్ బాగుంటే బ్యాంకులు ఈజీగా మనకి లోన్స్ ఇస్తాయి, మనం ఏదన్నా కావాలంటే కొనుక్కోవచ్చు అని అనుకుంటాం. ఆ సిబిల్ రేటు బాగలేకపోతే ఉద్యోగాలు రద్దు చేస్తారు, అసలు ఉద్యోగాలే రావు, అలాగే పెళ్ళిళ్ళే కావు అనేటువంటి స్థాయికి ఈ సిబిల్ రేట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు అమెరికాలో కూడా సోషల్ మీడియా అకౌంట్లని బెంచ్ మార్క్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మీకు వీసా రావాలంటే మీ సోషల్ మీడియా అకౌంట్లో అమెరికాకు వ్యతిరేకంగా పోస్టులు ఉండకూడదు. అమెరికాకు వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాన్ని మీరు ఆ ప్లాట్ఫామ్స్లో వ్యక్తం చేయడానికి లేదు. ఒకవేళ మీరు వ్యక్తం చేసినట్టు ఐడెంటిఫై చేస్తే మీ వీసా ఉన్నప్పటికీ దాన్ని రద్దు చేస్తారు. సో కాబట్టి మీరు వాడేటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ కానీ, మీరు వాడేటువంటి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, వీటి పట్ల కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పెళ్ళి కాదు, ఉద్యోగం రాదు, అమెరికా కళ నెరవేరదు. ఇంకా దానికి అనేక అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. సిబిల్ రేట్ బాగాలేకపోతే కనుక ఆ పర్టికులర్ వ్యక్తి యొక్క డిసిప్లిన్ సరిగ్గా ఉండదు, ఆర్థిక పరంగా క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తిగా సమాజం గుర్తిస్తుంది. ఇన్ని రకాలుగా సిబిల్ ఎఫెక్ట్ చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్. సో దీనికి సంబంధించిన న్యూస్ నేను చదివి వినిపిస్తాను. సో సిబిల్ లేదని చెప్పేసి ఏ విధంగా, ఇక్కడ చూడండి, సిబిల్ లేదని, సివిల్ స్కోర్ సరిగా లేని కారణంగా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్ట్లో ఉన్న ఓ అభ్యర్థి నియామకాన్ని రద్దు చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించింది. నియామకానికి సంబంధించిన అన్ని పరీక్షలు, ఇంటర్వ్యూలు ఉత్తీర్ణత సాధించినప్పటికీ అభ్యర్థి గతంలో చేసిన క్రమరహిత చెల్లింపులు సిబిల్ స్కోర్ను పరిగణించి రిక్రూట్మెంట్ని రద్దు చేశారు. ఎస్బీఐ తన నియామకాన్ని రద్దు చేసినందుకు మద్రాస్ హైకోర్టులో ఆ అభ్యర్థి పిటిషన్ దాఖలు చేశాడు. దాన్ని పరిశీలించిన మద్రాస్ హైకోర్టు ఎస్బీఐ చర్యలను సమర్థించింది. నియామక నోటిఫికేషన్లో స్పష్టంగా సిబిల్ స్కోర్, గత ఆర్థిక లావాదేవీల గురించి ఎస్బీఐ తెలిపిందని పేర్కొంది. జస్టిస్ ఎన్ మాలా ఈ కేసులో తీర్పు చెబుతూ ప్రజాధనంతో ముడిపడి ఉన్న ఉద్యోగాలకు ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం అని అన్నారు. ఎస్బీఐ రిక్రూట్మెంట్ క్లాజ్ 1E ప్రకారం సివిల్ లేదా ఇతర ఏజెన్సీల నుంచి నెగిటివ్ క్రెడిట్ హిస్టరీ లేదా ప్రతికూల రిపోర్టులు ఉన్న అభ్యర్థులు అనర్హులని చెప్పారు. నియామకానికి ముందే బకాయిలు చెల్లించినట్లు అభ్యర్థి పేర్కొన్నప్పటికీ క్లీన్ రీపేమెంట్ ట్రాక్ రికార్డ్ అనేది కేవలం రుణ క్లియరెన్స్ మాత్రమే కాదని, దాన్ని నియామకాల్లో బెంచ్ మార్క్గా పరిగణిస్తారని కోర్టు నొక్కి చెప్పింది. సిబిల్ స్కోర్ పెంచుకునే మార్గాలు ఎలా పెంచుకోవాలి? సిబిల్ స్కోర్ బాగలేదు, సిబిల్ స్కోర్ బాగాలేకపోతే దాన్ని ఎలా పెంచుకోవాలి? క్రెడిట్ కార్డు బిల్స్,
ఈవీఎం వంటివి సకాలంలో చెల్లించాలి. ఇవి మీ సిబిల్ స్కోర్ని పెంచడంలో సహాయపడుతుంది. బిల్స్, ఈఎంఐ చెల్లింపులు ఆలస్యమైతే సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో స్కోరు తగ్గిపోతుంది. కాబట్టి ఈ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటూ గడువుకు ముందే చెల్లింపులు పూర్తి చేయాలి. లోన్ కోసం మళ్ళీ వెంటనే అప్లై చేయడం మానుకోవాలి. తక్కువ వ్యవధిలో ఎక్కువ రుణాల కోసం దరఖాస్తు చేయడం ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది. ఇది మీ సిబిల్ స్కోర్ని తగ్గిస్తుంది. మీ పేరుతో లేదా మీ డాక్యుమెంట్స్ ఉపయోగించి ఎవరికైనా లోన్ తీసివ్వడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే లోన్ తీసుకున్న వ్యక్తి సకాలంలో ఈఎంఐ చెల్లించకపోతే ఆ ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ మీద చూపిస్తుంది. రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని మీరు విశ్వసిస్తే మాత్రమే హామీదారుగా ఉండడానికి అంగీకరించండి. క్రెడిట్ కార్డు పరిమితిని పెంచుకున్నప్పటికీ ఖర్చులను కొంత ఆచితూచి చేయాలి. ఖర్చులు పెరిగితే మీ ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపుతుంది. ఇది మీ సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపుతుంది. సిబిల్ స్కోర్ను పెంచుకోవడానికి సరైన మార్గం క్రెడిట్ కార్డును ఉపయోగించడం మాత్రమే కాదు, సకాలంలో తిరిగి చెల్లించడం, ఇవన్నీ సరిగ్గా పాటిస్తే మీరు ఉత్తమ సిబిల్ స్కోర్ తప్పకుండా పొందుతారు. ఇది సిబిల్ స్కోర్ కావాలంటే. ఒకవేళ సిబిల్ స్కోర్ లేకపోతే ఆర్థికపరమైనటువంటి ఉద్యోగాలు రావని చెప్పి కోర్టు కూడా చెప్పేసింది. ఇక ఇంకొక విచిత్రమైనటువంటి న్యూస్ ఏంటంటే పెళ్ళిని రద్దు చేసుకున్న న్యూస్ని కూడా నేను చూపిస్తాను మీకు. సో ఇది సిబిల్ స్కోర్ సరిగ్గా లేదని చెప్పి వివాహం రద్దు. ఎప్పుడు ఇది? ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది. ఆడపిల్లకు వివాహం చేసే ముందు అబ్బాయి మంచివాడా, ఆస్తిపాస్తులు ఉన్నాయా అంటే వివరాలన్నీ ఆరా తీస్తారు. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో ఈ సమాచారం ఒక్కటే చాలదని మహారాష్ట్రలో జరిగిన ఒక సంఘటన చెబుతుంది. వరుడి సివిల్ స్కోర్ బాగాలేదని ఏకంగా వివాహాన్ని రద్దు చేసుకున్న వైనం ఇది. ముర్తిజాపూర్కు చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. వివాహానికి కొన్ని రోజుల ముందు వధువు మేనమామ వరుడి సిబిల్ స్కోర్ను పరిశీలించి వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. సిబిల్ స్కోర్ కూడా తక్కువగా ఉండటంతో తమ అమ్మాయికి ఆర్థిక భద్రత ఉండదని వివాహం రద్దు చేసుకున్నారు. సో ఇది విపరీత పోకడా అనుకోవచ్చు, కానీ మీ సిబిల్ స్కోరు మీ ఆర్థిక పరిస్థితిని, మీ వ్యక్తిత్వాన్ని, మీ ఆలోచనల్ని తెలియజేస్తుంది అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు యువతులు ఆలోచిస్తున్నారు. కాబట్టి మీకు డబ్బు ఉంటే, ఆస్తిపాస్తులు ఉంటే సరిపోదు. మీకు పెళ్లి కావాలంటే మీ సిబిల్ స్కోర్ కావాలి. లేదంటే యువతులు సిబిల్ స్కోర్ మీకు సరిగ్గా లేకపోతే అన్డిసిప్లైన్ వ్యక్తిగా మిమ్మల్ని భావిస్తూ రిజెక్ట్ చేస్తున్నారు, పెళ్లి చేసుకున్నారు. అసలు ఏంటి సిబిల్ స్కోర్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సిబిల్ స్కోర్ ఇదిగోండి. నేను బ్రోకర్ అడిగాను, అది గూగుల్లో చెప్తుంది, చాట్ జీపీటీలో. సిబిల్ రేటు అనేది మీ క్రెడిట్ యోగ్యతను సూచించే 3 అంకెల సంఖ్య. ఇది 300 నుంచి 900 వరకు ఉంటుంది పాయింట్స్. ఇందులో 900 అత్యుత్తమ స్కోరు. 900 ఉంటే కనుక అత్యుత్తమ స్కోరు. మీ స్కోరు మీ చెల్లింపు చరిత్ర, క్రెడిట్ వినియోగం, క్రెడిట్ చరిత్ర పొడవు అంటే కాలం, ఎంతకాలం మీరు ఈ క్రెడిట్ని పొందుతున్నారు, క్రెడిట్ రకాలు మరియు ఇటీవల క్రెడిట్ విచారణలు వంటి అనేక అంశాలపై ఆధారపడింది. సిబిల్ స్కోర్ను లెక్కించే విధానం, మీరు మీ రుణాలను, క్రెడిట్ కార్డులను సకాలంలో చెల్లిస్తున్నారు లేదా అనేది సిబిల్ స్కోర్పై ప్రభావం చూపుతుంది. ఆలస్యంగా చెల్లింపులు లేదా డిఫాల్ట్లు మీ స్కోర్ను తగ్గిస్తాయి. క్రెడిట్ వినియోగం, మీ క్రెడిట్ పరిమితిలో మీరు ఎంత ఉపయోగిస్తున్నారో కూడా ముఖ్యమైనది. తక్కువ క్రెడిట్ వినియోగం అంటే మీరు మీ రుణాలను బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారని సూచిస్తుంది. క్రెడిట్ చరిత్ర, మీరు ఎంతకాలం క్రెడిట్ ఖాతాలను కలిగి ఉన్నారు మరియు నిర్వహిస్తున్నారు అనేది కూడా పరిగణలోకి తీసుకోబడుతుంది. దీర్ఘకాలిక క్రెడిట్ చరిత్ర మంచిది. ఇక క్రెడిట్ రకాలు, మీ వద్ద ఉన్న క్రెడిట్ రకాలు కూడా పరిగణలోకి తీసుకోబడతాయి. ఉదాహరణకు మీరు వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు, గృహ రుణాలు వంటి వివిధ రకాల రుణాలను కలిగి ఉంటే అది మీ క్రెడిట్ మిశ్రమాన్ని సూచిస్తుంది. సో విచారణలు, మీరు కొత్త రుణాలు లేదా క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారి క్రెడిట్ బ్యూరో దాన్ని గమనిస్తుంది. ఎక్కువ విచారణలు మీ స్కోరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మంచి సిబిల్ స్కోర్ కోసం ఏం చేయాలంటే మీ బిల్లులను సకాలంలో చెల్లించండి. మీ క్రెడిట్ పరిమితిలో 30% కంటే తక్కువ వినియోగించండి. కొత్త రుణాలు మరియు క్రెడిట్ కార్డుల కోసం తరచుగా దరఖాస్తు చేయకుండా ఉండండి. మీ క్రెడిట్ చరిత్ర ఎక్కువ కాలం, దీర్ఘకాలం పెంచండి. క్రెడిట్ కార్డులు మరియు రుణాలను సమతుల్యంగా నిర్వహించండి. ఇది సిబిల్ రేటు పెంచుకోవడానికి స్థూలంగా కొన్ని జాగ్రత్తలు. ఇది లేనందువల్ల మీకు ఉద్యోగం రాదు, పెళ్ళి కాదు అని చెప్పి నేటి సమాజం చెప్తోంది. సో సిబిల్ ఎంత ఇంపార్టెంటు అనేది చెప్పాను నేను. సో ఇది ఉన్న తర్వాత మీకేమనిపిస్తుందో ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.